నాన్న, ఎమ్మెల్యే గారి బర్త్డేకి మనందరినీ రమ్మన్నారు. సరే వెళ్దాం సత్య. అతను ప్రతి పుట్టినరోజుకి కొన్ని వేల మందికి అన్నదానం చేస్తాడు కదా. అన్నదానమే కాదు నాన్న, ఉద్దీపన అనే ఒక విద్యా సంస్థ ఉంది. ఫ్రీగా విద్యార్థులకు చదువు చెప్పిస్తారు. పూర్తిగా ఇంగ్లీష్ మీడియం. కొన్ని వేల మంది అనాథ పిల్లల్ని చేరదీసి ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. అలాగా? అది కూడా ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఫ్రీగా. ఖర్చంతా ఎమ్మెల్యే అన్నే భరిస్తున్నారు. దానిలో పనిచేసే టీచర్ల శాలరీనే కొన్ని కోట్లవుతున్నాయి. ఈ సంస్థకు మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే మంచి గుర్తింపు రాబోతోంది నాన్న. ఆ ఎమ్మెల్యే గారు ఇవే కాదు, ఇంకా చాలా చాలా మంచి పనులు చేస్తున్నారని విన్నాను. ఆయన ప్రజల మనిషి నాన్న. అలాంటి వ్యక్తి దగ్గర మనం కూడా రెస్పెక్ట్గా ఉండాలి. మన మంజుని ఎమ్మెల్యే గారు దత్తపుత్రికలా చూసుకుంటున్నప్పుడు మంజుని మనం కూడా ఎలా చూసుకోవాలి? కాని మీ అమ్మ మంజుని చూస్తే చాలు కారాలు మిరియాలు నూరుతుంది. మమ్మీ, ఇప్పుడేం చేయబోతున్నావు? ఇదేంటో తెలుసా? అది తెలీదా మమ్మీ? కొబ్బరి నూనె కదా. మమ్మీ, ఈరోజు మేము కొబ్బరి నూనె తలకి రాసుకోము. ఇది మీరెదురు రాసుకోవడానికి కాదు, మరి నేల మీద పొయ్యడానికి. ఏంటి మమ్మీ, కొబ్బరి నూనె అంతెక్కుందా మన దగ్గర? పారబోస్తా అంటున్నావు. ఎందుకు మమ్మీ ఊరికే నేల మీద పోయడం? దగ్గరికి రండి. దీన్ని ఆ కాకి పిల్ల వెళ్లే దారిలో పోసామే అనుకోండి. దీని మీద కాలు వేసి చర్రన జారిపడిందే అనుకో, ఆ కాకి పిల్లకి దెబ్బ తగిలి మంచాన పడుతుంది. మమ్మీ, మంచాన పడితే మనకే కదా కష్టం. మనకెందుకుంటుందే? ఆ మంజు వాళ్ళ అమ్మ చెల్లెలకి ఉంటుందా బాధంతా. ఇందాకంటే ఉదయం ఈ మ్యాటరేనా లీక్ చేయనన్నా? అవును. ఎలా ఉందే నా ప్లాను? కిరాక్ ఉంది మమ్మీ. నిజంగా ఈ దెబ్బతో మంచి ఇంట్లోంచి పారిపోతుంది. అవును మమ్మీ, అన్నయ్య నాన్న ఉన్నారుగా. ఈ ప్లాన్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు? సత్య చిత్రకారులు ఉన్నారు కాబట్టే మనం నూనె అక్కడ పోసి ఏవి తెలియనట్టుగా మళ్ళీ ఇక్కడికొచ్చేస్తాం. మమ్మీ మమ్మీ, మంజు వచ్చేస్తుంది, త్వరగా వెళ్ళు. సరే. ఈ దెబ్బతో 10 రోజులు కాకి పిల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. సూపర్ ఐడియా మమ్మీ. సత్య, అది ఏంటంటే నాన్న ఇప్పుడే వస్తాను.
ఏంటి అలా చూస్తున్నారు? తప్పు, రండి అంట రండి.